మీరు ఎప్పుడైనా గమనించారా, మన చేతిలో ప్రపంచం మొత్తం ఉంది. ఒక్క క్లిక్ చేస్తే కావలసిన సమాచారం వస్తుంది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే దూరంగా ఉన్నవారితో మాట్లాడవచ్చు. కాని ఇంతటి సౌకర్యాల మధ్య కూడా మన మనస్సు మాత్రం ఎప్పుడూ ఒక అల్గారిథంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. ఎవరో రాసిన కోడింగ్ ప్రకారం మనం ఆలోచిస్తున్నాం. ఎవరో నిర్ణయించిన ఫ్యాషన్ను మనం ఫాలో అవుతున్నాం. ఎవరో పెట్టిన పోస్టును చూసి మనం బాధపడుతున్నాం. నిజానికి మనం ఒక డిజిటల్ జైలులో బందీలై ఉన్నామని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మనకు తెలియకుండానే మన సంతోషం మరొకరి లైక్ల మీద, కామెంట్ల మీద ఆధారపడిపోతోంది. ఈ మానసిక బానిసత్వం నుండి బయటపడి మీ జీవితానికి మీరే ఒక అజేయమైన సార్వభౌముడిగా ఎలా మారాలో ఆచార్య శూన్య తన సొవరెన్ సెల్ఫ్ అనే పరిశోధన ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. వేదాలలోని పరమ రహస్యం మంత్రాలలో లేదు, అది మీ చైతన్యాన్ని మీరు ఎలా అన్లాక్ చేయాలి అనే ప్రాక్టికల్ సైన్స్లో ఉంది. ఈ రోజు ఈ ప్రయాణంలో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకునే ఆ అజ్ఞాన పొరలను చీల్చుకుంటూ మన లోపల ఉన్న అనంతమైన సామ్రాజ్యాన్ని ఎలా పాలించాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో లోతైన సంభాషణ మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా రీసెట్ చేయబోతోంది. మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన రహస్యం మన లోపల ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ గురించి. ఒక అద్భుతమైన స్మార్ట్ఫోన్ను ఊహించుకోండి. అందులో వందలాది యాప్లు ఉన్నాయి. కొన్ని యాప్లు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి, కొన్ని మీకు పనిని సులభం చేస్తాయి, మరికొన్ని నోటిఫికేషన్లతో మిమ్మల్ని నిరంతరం డిస్టర్బ్ చేస్తాయి. మన మనస్సు కూడా సరిగ్గా ఈ స్మార్ట్ఫోన్ లాంటిదే. ఇందులో భయం అనే యాప్ ఉంది, కోపం అనే యాప్ ఉంది, అసూయ అనే యాప్ ఉంది. మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే ఆ యాప్ల నుండి వచ్చే నోటిఫికేషన్లే మన జీవితం అని నమ్మేయడం. వేదాల రహస్యం మనకు ఏం చెబుతుందంటే, నువ్వు ఆ యాప్వి కాదు, ఆ నోటిఫికేషన్వి కూడా కాదు, నువ్వు ఆ ఫోన్ను పట్టుకున్న యజమానివి. ఫోన్లో ఏ యాప్ రన్ అవ్వాలి, ఏ నోటిఫికేషన్ ఆఫ్ చేయాలి అనే అధికారం నీ దగ్గర ఉంది. కాని మనం మాత్రం ఆ ఫోన్లో వచ్చే ఒక చిన్న మెసేజ్కే కుంగిపోతున్నాం. ఆచార్య శూన్య వివరించిన వేదజ్ఞానం ప్రకారం మీ చైతన్యం అనేది ఆ ఫోన్కి ఇచ్చే ఎనర్జీ లాంటిది. ఆ ఎనర్జీ లేకపోతే ఏ యాప్ పనిచేయదు. నీ విలువను నువ్వు వస్తువుల ద్వారా లేదా ఇతరుల అభిప్రాయాల ద్వారా కొలవటం ఆపేయాలి. నువ్వు ఒక అపరిమితమైన శక్తివి అనే సత్యాన్ని గ్రహించిన రోజే నీకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. మనం పడే మానసిక వేదనకు కారణం అటాచ్మెంట్ కాదు, అది ఐడెంటిఫికేషన్. దీనిని ఒక కొత్త ఉదాహరణతో చూద్దాం. మీరు ఒక అద్భుతమైన వీడియో గేమ్ ఆడుతున్నారో అనుకోండి. అందులో మీ క్యారెక్టర్కి ఒక దెబ్బ తగిలితే లేదా ఆ క్యారెక్టర్ ఓడిపోతే మీకు ఆ క్షణానికి కొంచెం బాధగా అనిపించవచ్చు, కాని మీరు ఏడవరు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీరు కాదు అని మీకు తెలుసు. మీరు కేవలం ఆ గేమ్ను ఆడిస్తున్న ప్లేయర్ మాత్రమే. కాని మన నిజ జీవితంలో మాత్రం మనం మన శరీరానికి, మన పేరుకి, మన హోదాకి ఎంతగా అతుక్కుపోతామంటే మన క్యారెక్టర్కి ఒక చిన్న విమర్శ ఎదురైనా మనం నిలువునా విచ్ఛిన్నమైపోతాం. వేదాలు మనకు నేర్పేది మాయా అంటే ఇదే. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన వర్చువల్ రియాలిటీ గేమ్ లాంటిది. నీకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, నీకు కలిగే అనారోగ్యం, ఇవన్నీ ఆ గేమ్లోని లెవెల్స్ మాత్రమే. నువ్వు ఆ గేమ్ను ఆడుతున్న సాక్షివి. ఎప్పుడైతే నువ్వు సాక్షిగా ఉండటం నేర్చుకుంటావో అప్పుడు నీకు గెలుపోటములతో పనే ఉండదు. ఆటలో ఉండే ఆ కిక్కును మాత్రమే నువ్వు అనుభవిస్తావు. ఈ స్పష్టత నీలో కలిగినప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లోనూ నీ ప్రశాంతతను కోల్పోవు. వేదాలలోని మరో నిగూఢమైన సత్యం మనలోని లోటు గురించి. మనందరికీ లోపల ఏదో ఒకటి తక్కువగా ఉందనే భావన నిరంతరం వేధిస్తూ ఉంటుంది. అందుకే మనం ఆ లోటును డబ్బుతోనో, హోదాతోనో లేదా మనుషుల ప్రేమతోనో నింపాలని చూస్తాం. ఇది సరిగ్గా ఒక బకెట్కి చిల్లు ఉన్నప్పుడు అందులో ఎంత నీరు పోసినా అది నిండనట్లుగా ఉంటుంది. ఆచార్య శూన్య ఏమంటారంటే, నువ్వు ఒక ఖాళీపాత్రవు కాదు, నువ్వు ఒక మహాసముద్రానివి. సముద్రం నుండి ఎన్ని లీటర్ల నీరు ఆవిరైపోయినా, ఎన్ని నదులు వచ్చి అందులో కలిసినా సముద్రం ఎప్పుడూ సంపూర్ణంగానే ఉంటుంది. దీనినే వేదాల్లో పూర్ణమదః పూర్ణమిదం అన్నారు. అంటే నువ్వు ఇప్పుడే, ఈ క్షణంలోనే సంపూర్ణుడివి. నీకు ఏదీ తక్కువలేదు. మనకు వచ్చే ఆలోచనలే మనల్ని అసంపూర్ణంగా భావించేలా చేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆకాశం ఎంత నీలంగా ఉన్నా మబ్బులు వచ్చినప్పుడు అది మసకబారినట్లు కనిపిస్తుంది. కాని ఆ మబ్బులు ఆకాశానికి ఏమీ చేయలేవు. అవి వచ్చి వెళ్ళిపోయే అతిథులు మాత్రమే. నీ లోపల వచ్చే నెగటివ్ ఆలోచనలు కూడా అటువంటి మబ్బులే. వాటిని గమనించు, కాని అవి నువ్వు అని భ్రమపడకు. నీ లోపల ఉన్న ఆ సంపూర్ణత్వాన్ని స్పృశించిన రోజున నీకు ఈ ప్రపంచంలో ఏ వస్తువు అదనపు ఆనందాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వే ఆనంద స్వరూపానివి. మనం ఎదుర్కొనే మరో పెద్ద సమస్య నిర్ణయాలు తీసుకోవడం. ఇక్కడ మనకు జీపీఎస్ లాజిక్ చాలా బాగా అర్థమవుతుంది. మీరు ఒక గమ్యానికి వెళ్లాలని కార్లో జీపీఎస్ పెట్టుకున్నారనుకోండి. మీరు పొరపాటున ఒక టర్న్ మిస్ అయితే
ఆ జీపీఎస్ మిమ్మల్ని తిట్టదు, నీకు బుద్ధి లేదు అని ఎగతాళి చేయదు. అది కేవలం రీకాలిక్యులేటింగ్ అని చెప్పి మళ్లీ ఆ గమ్యానికి కొత్త దారిని చూపిస్తుంది. మన జీవితంలో కూడా మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు మనల్ని మనమే తిట్టుకుంటాం, గతం గురించి ఏడుస్తూ కూర్చుంటాం. కాని వేదజ్ఞానం మనకు నేర్పేది ఇదే. గతం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడి నుండి నీ ప్రయాణాన్ని రీకాలిక్యులేట్ చేసుకో. నీ అంతరాత్మ ఒక అద్భుతమైన గైడ్ లాంటిది. దానికి నీ గమ్యం తెలుసు. నువ్వు ఎన్నిసార్లు దారి తప్పినా అది నీకు కొత్త దారిని చూపిస్తూనే ఉంటుంది. కాని నువ్వు నీ అహంకారంతో ఆ వాయిస్ను వినడం లేదు. నీ లోపల ఉన్న ఆ నిశ్శబ్దమైన గొంతును వినడమే ధ్యానం. ఆ గొంతు నీకు ఎప్పుడూ తప్పుడు సలహా ఇవ్వదు. అది నిన్ను ఎప్పుడూ నీ సార్వభౌమత్వం వైపు నడిపిస్తుంది. ఆచార్య శూన్య తన పుస్తకంలో ఇగో గురించి ఒక వినూత్నమైన వివరణ ఇచ్చారు. ఇగో అంటే ఏదో చెడ్డది కాదు, అది కేవలం ఒక సాఫ్ట్వేర్ బగ్. మనం మన కంప్యూటర్లో ఏదైనా ప్రోగ్రాం రన్ చేస్తున్నప్పుడు ఒక బగ్ వస్తే అది ఎలాగైతే సిస్టమ్ను స్లో చేస్తుందో మన అహంకారం కూడా మన జీవితాన్ని అలాగే క్లిష్టతరం చేస్తుంది. అహంకారం ఎప్పుడూ నేను మరియు నాది అనే చిన్న సర్కిల్లోనే తిరుగుతూ ఉంటుంది. కాని వేదాలు మనల్ని ఆ సర్కిల్ దాటి అనంతమైన విశ్వంతో కనెక్ట్ అవ్వమంటున్నాయి. దీనిని మనం క్లౌడ్ స్టోరేజ్తో పోల్చవచ్చు. మీ ఫోన్లో మెమరీ తక్కువగా ఉన్నప్పుడు మీరు డేటాను క్లౌడ్లోకి పంపిస్తారు. అప్పుడు మీ ఫోన్ ఫ్రీ అవుతుంది. అలాగే మీరు మీ సమస్యలను, మీ భయాలను ఆ విశ్వశక్తికి లేదా ఆ పరమాత్మకు అప్పగించి చూడండి. అప్పుడు మీ మెదడు ఎంత ఫ్రీగా మారుతుందో మీకే తెలుస్తుంది. నేను మాత్రమే ఈ భారాన్ని మోయాలి అనే ఆ అహంకారాన్ని వదిలేయటమే వేదాల అసలైన రహస్యం. భారం లేని మనస్సు మాత్రమే అత్యంత వేగంగా మరియు సృజనాత్మకతతో పనిచేయగలదు. మనం చేసే పనుల పట్ల మనకున్న దృక్పథం మన సక్సెస్ను నిర్ణయిస్తుంది. చాలామంది ఫలితం కోసం పనిచేస్తారు, కాని వేదాలు కర్మలోనే ఆనందాన్ని వెతుక్కోమంటున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక పెయింటర్ ఒక చిత్రాన్ని గీస్తున్నప్పుడు అతను ఆ పెయింటింగ్ పూర్తయ్యాక ఎంతకు అమ్ముడుపోతుంది అనే ఆలోచనతో ఉంటే అతను ఆ బొమ్మను మనస్ఫూర్తిగా గీయలేడు. అదే అతను ఆ రంగుల కలయికలో, ఆ బ్రష్ కదలికలో లీనమైపోతే ఆ చిత్రం అద్భుతంగా వస్తుంది. ఫలితం అనేది ఆ ప్రాసెస్కి లభించే ఒక బై ప్రొడక్ట్ మాత్రమే. మీరు మీ పనిలో మీ చైతన్యాన్ని ఎంతగా నింపుతున్నారో అదే ముఖ్యం. మీ పనిని ఒక యజ్ఞంలా భావించండి. యజ్ఞం అంటే మీలో ఉన్న ఉత్తమమైన దానిని ఈ ప్రపంచానికి అర్పించడం. అప్పుడు మీకు అలసట ఉండదు, ఒత్తిడి ఉండదు. ఎందుకంటే మీరు కేవలం పనిచేయడం లేదు, మీరు ఆ పనిలో జీవిస్తున్నారు. ఆచార్య శూన్య చెప్పిన మరో గొప్ప రహస్యం మన నిత్య జీవితంలోని అవేర్నెస్ గురించి. దీనిని మనం ఇంటర్నెట్ బఫరింగ్తో పోల్చుకోవచ్చు. మీ నెట్ స్లోగా ఉన్నప్పుడు వీడియో సరిగ్గా రాదు, బఫర్ అవుతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో మనకు క్లారిటీ లేనప్పుడు మన నిర్ణయాలు కూడా బఫరింగ్లోనే ఉంటాయి. మనం దేనిమీద స్పష్టత లేకుండా అడుగులు వేస్తాం. వేదాలు మనకు అందించే ఆ క్లారిటీనే హై స్పీడ్ ఇంటర్నెట్. నీ లోపల ఉన్న చైతన్యం ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటుంది, కాని నీ ఆలోచనల ట్రాఫిక్ వల్ల ఆ సిగ్నల్ నీకు అందడం లేదు. నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే ఆ విశ్వజ్ఞానం నీలోకి సహజంగానే ప్రవహిస్తుంది. దీనికోసం నువ్వు ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా నీ అంతరాత్మతో కనెక్ట్ అవ్వవచ్చు. నువ్వు నీ శ్వాసను గమనించిన ప్రతిసారి నువ్వు ఆ కనెక్షన్ను రీస్టోర్ చేస్తున్నావు అని గుర్తుంచుకో. చివరగా ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ ఒంటరివారు కాదు. మీ వెనుక కొన్ని వేల సంవత్సరాల మహోన్నతమైన విజ్ఞానం ఉంది. మీ లోపల అజేయమైన సార్వభౌమత్వం ఉంది. ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలాగైనా మార్చాలని చూస్తుంది, కాని మీరు మీ అసలు స్వభావాన్ని మర్చిపోవద్దు. మీరు ఈ విశ్వంలో ఒక వెలుగు దివ్వే. ఆ వెలుగును అజ్ఞానమనే నీడలతో కప్పేయకండి. ఆచార్య శూన్య అందించిన ఈ వేదాల రహస్యం మిమ్మల్ని మీ జీవితానికి నిజమైన యజమానిని చేస్తుంది. పరిస్థితులు మిమ్మల్ని శాసించకూడదు, మీరే పరిస్థితులను శాసించాలి. ఈ స్పృహతో మీరు అడుగులు వేస్తే అపజయం అనే మాటే మీ డిక్షనరీలో ఉండదు. ఈ ప్రయాణం మీలో ఒక కొత్త స్పందనను కలిగించిందని నేను ఆశిస్తున్నాను. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. గతాన్ని వదిలేయండి, భవిష్యత్తు గురించి భయపడకండి. వర్తమానంలో మీ సార్వభౌమత్వాన్ని చాటి చెప్పండి. మీరు అనుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. మీ లోపల ఉన్న ఆ అనంతమైన శాంతిని, ఆ శక్తిని గుర్తించండి. ఈరోజే ఒక దృఢనిశ్చయం తీసుకోండి. నేను నా మనసుకి బానిసను కాను, నేను నా జీవితానికి సార్వభౌముడిని అని. అంతా శుభమే జరుగుతుంది. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది. ధన్యవాదాలు.